ఓం వాగర్ధావసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి 2026 సంవత్సరము మీ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి, అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక 1వ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి, అదేవిధంగా 5వ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి, 14వ తారీఖు శనివారం శని త్రయోదశి, 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి, 18వ తారీఖు బుధవారము ఫాల్గుణ మాస ప్రారంభము. ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి. ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశి రీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం. మిథునంలో గురుగ్రహ సంచారము, అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారం, మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారం, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనిగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభ యోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందు వృత్తి ఉద్యోగ వ్యవస్థ గురించి మనం చూద్దాం. ఇక ఉద్యోగ స్థితి గురించి మనం గమనించుకుంటే కనుకను ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుకను 10వ స్థాన కేతుగ్రహ సంచారము, 9వ స్థాన చంద్రగ్రహ సంచారం, 8వ స్థాన గురుగ్రహ సంచారం. ఈ 8వ స్థాన గురుగ్రహ సంచారం అనేటువంటిది అస్సలు వీళ్ళని ఇబ్బంది పెడుతూ వస్తుంది. అటు వృత్తిరీత్యా, ఇటు ఆరోగ్యరీత్యా, కుటుంబరీత్యా ఈ మూడిటి వ్యవస్థ యందు వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వట్లేదు ఈ యొక్క గురుబలం అనేటువంటిది 8వ స్థానంలో ఉండడం వల్ల. అదేవిధంగా చూసుకుంటే కనుకను 4వ స్థానంలో రాహుగ్రహ సంచారము, 5వ స్థానంలో శనిగ్రహ సంచారం, ఇవి కూడాను కొంతమేరకు ప్రతికూలమైనటువంటి అంశాలను చూపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఈ నెలలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక తృతీయ స్థానంలో జరిగినటువంటి 4 గ్రహాల యొక్క సంచారం, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, ఈ యొక్క పాపగ్రహాలు అనేటువంటివి 3వ స్థానంలో ఉండడం అనేటువంటిది వీరికి ఈ నెలలో మంచి ఎదుగుదలను మెరుగుదలను చూపెట్టబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ప్రధానంగా వృత్తిరీత్యా ఎవరైతే కనుక వ్యాపారస్తులు ఉన్నారో, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలించేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, లేదంటే కనుక షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కానీ, లేదు ఈ యొక్క గృహ కొనుగోళ్ళు విక్రయాలు చేసేటువంటి వారికి కానీ వీళ్ళందరికీ కూడాను అనుకూలించేటువంటి కాలం, వ్యాపారస్తులకు కూడాను అనుకూలించేటువంటి కాలంగా ఈ నెలను మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఎవరైతే కనుకను ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో దాంట్లో కూడాను ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతుంటే కనుక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం అయితే కనుక కనపడుతుంది. ఎందుకంటే కనుక 4వ స్థాన రాహుగ్రహ సంచారం, 5వ స్థాన ఆ యొక్క శనిగ్రహ సంచారం, 8వ స్థాన శనైశ్వర గ్రహ సంచారం, గురుగ్రహ సంచారం, వీరి యొక్క మిశ్రమమైనటువంటి ఫలితాల వల్ల ఆ యొక్క కీర్తి నష్టం అనేటువంటిది కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ నష్టం కూడా వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను అధిక ఒత్తిడి పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే రాహు యొక్క 4వ దృష్టి వల్ల కూడాను అటు కుటుంబ రీత్యా ఇటు చూసుకున్నా సరే, ఇటు ఉద్యోగ రీత్యా చూసుకున్నా సరే మీ మీద ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎంతో మానసికమైనటువంటి ఒత్తిడే కాకుండా శారీరకమైనటువంటి ఒత్తిడిని కూడా మీరు అనుభవించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేసేటువంటి పనుల మీద శ్రద్ధను వహించాలి. అశ్రద్ధగా ఏ పని చేసినా సరే అది తిప్పికొట్టేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు మాత్రం ఉద్యోగ రీత్యా మరింత శ్రద్ధ అలాగే ఫోకస్ తోటి మీ పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచి
ఎందుకంటే కనుక పై అధికారుల యొక్క అండదండలు అనేటువంటిది, సహాయ సహకారాలు అనేటువంటిది ఈ సమయంలో అంతగా ఉండదు. మీ మీదే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ యొక్క ఫోకస్ ఉందని చెప్పేసి మీరు భావించవద్దు. అలాంటి ఆలోచన పెట్టుకుంటే కనుక మరింత మీరు అనవసరమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమయంలో ఏంటంటే కనుక మీ పని మీద మాత్రమే మీ యొక్క శ్రద్ధను పెట్టండి, అనవసరమైనటువంటి విషయాన్ని వదిలేయండి, అది ఎంతో మంచిది. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు కూడా మనం చూసుకుంటే కనుక అంతగా అనుకూలం లేనటువంటి కాలం. ఈ సమయంలో ఏంటంటే కనుక విద్యార్థులు మరింత శ్రద్ధతోటి మరింత ఫోకస్ తోటి ఉండాలి. ఈ సమయంలో ఏంటంటే కనుక లైట్ తీసుకోవడానికి అస్సలు పనికిరాదు. శని పంచమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం కూడాను సహకరించదు. అంటే ఆ సహకరించకపోవడం అంటే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దగా బద్ధకంగా వ్యవహరిస్తుంటారు, ప్రతిదాన్ని లేజీగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఆలోచన విధానాన్ని వదిలిపెట్టాలి విద్యార్థులు. లేదంటే కనుకను రాబోయేటువంటి కాలంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నది. అయితే విదేశీ విద్య గురించి, విదేశీ యానం గురించి, వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారు, ఉద్యోగ ప్రయత్నంలో విదేశీయానం చేద్దాం అనుకున్న వాళ్ళు, వ్యాపారస్తులైనటువంటి వాళ్ళు విదేశీయానం చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడాను అంతగా అనుకూలం లేనటువంటి నెల ఈ నెల అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఫిబ్రవరి గురించి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది? కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక ఏవైతే కనుకను కోర్టు వ్యవహారాలు ఉన్నాయో, అలాగే ఆస్తి తగాదాలు ఉన్నాయో, అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే ఎడబాట్లు ఉన్నాయో వాటిలో మాత్రం మంచి మెరుగుదల అయితే కనుక కనపడబోతున్నది. అవన్నీ కూడాను సామరస్యంగా మీకు అనుకూలించబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఈ నెలలో అయితే కనుక ఖచ్చితంగా వాటిల్లో మంచి వార్తను అయితే కనుక మీరు వినబోతున్నారు. కానీ పంచమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల, చతుర్థ స్థాన యొక్క రాహుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుక ఆకస్మికమైనటువంటి ఆరోగ్య భంగం అనేటువంటిది మీ పిల్లలకు కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి కానీ అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కుటుంబ వ్యవస్థ రీత్యా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో సూచించేటువంటి విషయము. అదేవిధంగా అష్టమ స్థాన గురుగ్రహ సంచారం వల్ల మీరు ఏదన్నా ఆపరేషన్ వంటి వాటివి, శస్త్రచికిత్స వంటివి చేసుకునేటువంటి సమయంలో కూడాను ఆర్థిక వ్యవస్థ రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది సూచించేటువంటి విషయం. అయితే ఇక్కడ ఏంటంటే జఠర సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. లేదంటే వెన్నుముక్కకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుకను ఆర్థిక వ్యవస్థ రీత్యా కూడాను మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే తృతీయ కుజగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది. కాబట్టి ఏవైతే మీకు ఆస్తి విషయాల్లోనూ మీకు రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో అలాంటి ఆకస్మికమైనటువంటి ధనలాభం జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే కనుక మీరు పెట్టుబడుల్లోనూ మీకు ఆగిపోయినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిల్లోంచి కూడాను కొంచెం మంచి శుభవార్త అయితే కనుక వినేటువంటి సూచనలు అయితే కనుక ఈ నెలలో సుస్పష్టంగా కనపడుతుంది. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 55% మాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఆ యొక్క చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో వాటిని అధిగమించడానికి ఏం చేయాలి అంటే కనుకను ఎక్కువగా ఈ యొక్క సమయంలో విష్ణువు ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని కానీ, నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయడం వల్లను సకల శుభాలు కలుగుతాయి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలోనూ బెల్లం మీద ఆవునేతి దీపారాధన వెలిగించడం చాలా మంచిది. అదేవిధంగా శనైశ్వర స్తోత్రాన్ని పారాయణించడం కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. ఈ యొక్క 4 వారాల్లో కూడా ఫిబ్రవరిలో వచ్చేటువంటి 4 శనివారాల్లో ఏదో ఒక శనివారం మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర శనికి, రాహుగ్రహానికి పూజ చేయించేసి మినుములు, నువ్వులు దానం చేయడం వల్ల ఆ యొక్క గ్రహాలు శాంతించి మీకు సకల అరిష్టములు తొలగింపజేసి శుభాలు చేకూరుస్తాయి. పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి, అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి, సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం 40% మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి.
మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది. తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.